హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరూ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చా లేదా? ఎవరు పార్టిసిపేట్ చేయాలి? పార్టిసిపేట్ చేస్తే ఎంత అవకాశం ఉంటుంది? సీటు వచ్చేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. దీని ముందు వీడియోలో నేను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ 600 పైగా మార్కులు వచ్చుకుంటే ఎటువంటి కాలేజెస్ ని చూజ్ చేసుకోవచ్చు అనే దానికి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయం గురించి మీకు సెకండ్ పార్ట్ లో చెప్తాను అని మీకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఎవరు పాల్గొంటే ఎంత అవకాశం ఉంటుంది అనే దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి, ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎవరెవరు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు ఫస్ట్ చూద్దాము. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో 15% సీట్స్ కి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఏ రాష్ట్రానికైనా వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. అంటే ఆంధ్ర వాళ్ళు ఇండియాలో వేరే ఏ స్టేట్ కైనా వెళ్ళి చదువుకోవచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి రాష్ట్రానికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. అలా ప్రతి విద్యార్థికి కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ లో ఈ 15% సీట్స్ లో వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే నీట్ యూజీ 2023 ఎగ్జామ్ లో క్వాలిఫై అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబుల్లే. అంటే ఓసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకున్నట్లయితే వీళ్ళకి కట్ ఆఫ్ 137 మార్కులు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 107 మార్కులు, అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అయితే 121 మార్క్స్, అలాగే నెక్స్ట్ ఈ కేటగిరీ పీడబ్ల్యూడి తీసుకున్నట్లయితే వీళ్ళకి 107 మార్క్స్. ఈ మార్క్స్ కానీ మీకు వచ్చి ఉంటే మీరందరూ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే వీలుంది. అయితే ఎన్ని సీట్స్ ఉంటాయి మనకు అసలు కనీసం అవగాహన ఉండటం లేదు ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి అనేది. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఓన్లీ 600కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్సే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చేమో, వాళ్ళకి మాత్రమే అవకాశాలు లభిస్తాయేమో అని చాలా మంది కూడా అపోహ. 2022 కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాపప్ రౌండ్ లో చాలా సీట్స్ కూడా మిగిలిపోవడం జరిగింది. ఎందుకు ఇన్ని సీట్స్ మిగిలిపోయాయి అనేది ఆలోచించినట్లయితే అసలు ఆల్ ఇండియా కోటాలో మెరిట్ స్టూడెంట్స్ వెళ్తారు అని చెప్పుకుంటున్నారు కదా, మరి ఎందుకు సీట్స్ మిగిలిపోతున్నాయి? ఎందుకు ఇన్ని సీట్స్ మాపప్ రౌండ్ కి వచ్చాయి? అది మనం కొంచెం ఆలోచిద్దాము. అంతేకాకుండా మరి ఈ మాపప్ రౌండ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎన్ని కాలేజెస్ ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇది మీకు క్లియర్ గా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో 15% కాలేజెస్ సీట్స్ అన్ని కూడా అందరూ జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నాను. అంటే మెరిట్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు టాప్ మోస్ట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మదర్ స్టేట్ లో ఆ కాలేజెస్ కి మాత్రమే ప్రయారిటీస్ ఇస్తున్నారు ఎక్కువ మంది స్టూడెంట్స్. అంటే వీళ్ళకి వేరే రాష్ట్రానికి వెళ్ళి బెస్ట్ కాలేజెస్ లో చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవటం లేదు. ఆల్మోస్ట్ ఒక 650 అబోవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితేనే వీళ్ళు వెరీ ఫ్యూ ఒక 2-3 ఎయిమ్స్ కాలేజెస్ పెట్టుకోవటం, ఇమ్మీడియట్ గా మళ్ళీ వాళ్ళ స్టేట్ కాలేజెస్ పెట్టుకోవటం జరుగుతుంది. సో వీళ్ళకి ఈ టాప్ ఎయిమ్స్ కాలేజెస్ లో రాకపోతే వాళ్ళ మదర్ స్టేట్ కాలేజెస్ లోనే టాప్ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశాలు లభిస్తున్నాయి వీళ్ళకి. నెక్స్ట్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేయటం లేదు వీళ్ళు అసలు. అంటే ఇంకా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, ఆ ఎయిమ్స్ టాప్ 2 కంటే కూడా ఇంకా బెస్ట్ టాప్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అయినా సరే వీళ్ళకి అవేర్నెస్ లేకపోవటం, దూరం పంపించే ఇష్టం లేకపోవటం కూడా ఇది కూడా ఒక వన్ రీజన్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ప్రతి స్టూడెంట్ కూడా ఇదే థింకింగ్ లో ఉంటున్నారు కాబట్టి
రిమైనింగ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఎంసీసీ ద్వారా, ఆ కాలేజెస్‌లో సీట్స్ ఫిల్ అవ్వటం లేదు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి సీట్స్ మిగిలిపోతున్నాయి. మరి వీళ్ళు పార్టిసిపేట్ చేయటం లేదు. అలాంటప్పుడు మరి రిమైనింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి? 600 అబోవ్ వాళ్ళు. ఈ 600 అబోవ్ 650 రేంజ్ మధ్యలో ఉన్నారు అనుకోండి సపోజ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్‌ని ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ద్వారా పెట్టుకొని, ఇక్కడ గాని వాళ్ళు అనుకున్నటువంటి కాలేజ్ రాకపోతే, ఇదే స్టూడెంటు స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో కూడా పార్టిసిపేట్ చేసి, ఇక్కడొచ్చినటువంటి కాలేజెస్‌ని క్యాన్సెల్ చేసుకొని, స్టేట్ కోటాలో వచ్చినటువంటి టాప్ మోస్ట్ కాలేజ్‌కి మదర్ స్టేట్‌లోనే వెళ్లి జాయిన్ అవ్వటం జరుగుతుంది. ఈ క్యాన్సిలేషన్ వల్ల సీట్స్ అనేవి మిగిలిపోతున్నాయి మాప్ అప్ రౌండ్‌కి. అంతే కాకుండా ఈ బిలో 600 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ మంది స్టూడెంట్స్. వీళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తే అసలు మనకు రాదు అనే ఒపీనియన్‌లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో అయితే స్టేట్‌లో మంచి కాలేజెస్ వచ్చే అవకాశాలుంటాయని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సీట్ వచ్చే అవకాశానికి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కనీసం ప్రయత్నం కూడా చేయకుండా లాంగ్ టర్మ్స్‌కి వెళ్లి జాయిన్ అవుతూ ఉంటారు. లేకపోతే బీడీఎస్ చూసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు అసలు ఆల్ ఇండియా కోటాని టచ్చే చేయరు చాలా మంది కూడా. అంటే అప్లై చేసినా కూడా మనకు రాదు. ఫస్ట్ 2 రౌండ్స్ చూస్తారు, వదిలేస్తారు అంతే. అసలు నెక్స్ట్ సీట్స్ మిగిలిపోయినాయి అన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. ఎవరో చెప్తే తప్ప వాళ్ళు తెలుసుకోరు కనీసం. సో, దీనివల్ల మనకి మాపప్ రౌండ్‌లో వీళ్ళు వదిలేసుకోవటం వల్ల మిగిలిపోతున్నాయి. వీళ్ళు ఆప్ట్ చేయకపోవటం వల్ల మిగిలిపోతున్నాయి. వీళ్ళసలు అప్లికేషన్స్ పెట్టకపోవటం వల్ల కూడా మిగిలిపోతున్నాయి. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఒక 1000 నుండి 2000 లోపు సీట్స్ మిగిలిపోవటం జరుగుతుంది. అంటే ఫ్రీ సీట్స్ ఇవి. ఎందుకు ఇన్ని సీట్స్ మిగిలిపోయినా సరే వీళ్ళు మిగతా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయటం లేదు అంటే, వాళ్ళకి అవగాహన లోపం. అంటే తెలియకపోవటం ఒకటి. ఇంకొకటేంటంటే పేరెంట్స్ యొక్క మైండ్‌సెట్. వీళ్ళు కూడా అంత దూరం పంపించి చదివించడం అవసరమా? ఇది ఒక కాజ్. ఇక్కడ నేను ఇంజినీరింగ్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇక్కడ గాని మీకు సీట్ వచ్చింది అనుకోండి. డెఫినిట్‌గా పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎంత దూరం వచ్చినా సరే తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ కాలేజ్‌కి వెళ్ళానండి. ఎన్ఐటీ కాలేజ్‌కి. ఆ కాలేజ్‌లో మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది కూడా కనిపించడం జరిగింది. అలాగే వేరే మెడికల్ కాలేజెస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉండటం జరుగుతుంది. ఎందుకు రీజన్ ఏంటి అంటే, అసలు ఇంజినీరింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినా సరే మన తెలుగు వాళ్ళు లేనటువంటి ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. కానీ మెడికల్ కాలేజెస్‌లో అలా కాదు. మెడికల్ కాలేజెస్‌లో తెలుగు వాళ్ళు చాలా అరుదుగా వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ నాన్ లోకల్, లోకల్ ప్రాబ్లమ్. ఇది పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. అయితే దీనికి రెమెడీగా నెక్స్ట్ ఇయర్ నుండి కామన్ కౌన్సెలింగ్ తప్పకుండా వచ్చి తీరుతుంది మనకి. ఎలాగైతే ఐఐటీస్‌కి, ఎన్ఐటీస్‌కి కౌన్సెలింగ్ జరుగుతుందో అదే మాదిరిగా మీకు కూడా జరిగిద్ది డెఫినిట్‌గా. ఇక్కడ వాళ్ళు రిజర్వేషన్స్‌ని కూడా సెంట్రల్ లెవెల్‌లోనే వాళ్ళు కన్సిడర్ చేసి ఎన్ఐటీస్, ఐఐటీస్‌కి కూడా అదే మాదిరిగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, అదే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి కామన్ కౌన్సెలింగ్‌లో మనకి ఈ లోకల్, నాన్ లోకల్ అనే ప్రాబ్లమే రాదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పేరెంట్స్ మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా ఆలోచించుకోండి. దీని ముందు వీడియోలో మీకు 600కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏ ఏ కాలేజెస్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది వెరీ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ 2022 కట్ ఆఫ్ మార్క్స్ మీరు చూసుకొని ఉంటే ఆ 2022 కట్ ఆఫ్ మార్క్స్‌కి దగ్గరగా అంటే 50 ఛాన్సెస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే రావచ్చు, రాకపోవచ్చు అనే సిట్యుయేషన్‌లో ఎవరైతే ఉంటారో, వీళ్ళు 100% ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేయండి. అంతే కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ పార్టిసిపేట్ చేయటం అంటే అర్థము మరలా ఏపీ, తెలంగాణ కాలేజీలను మాత్రమే పెట్టుకోవటం అని కాదండి. లాస్ట్ ఇయరు మాపప్ రౌండ్‌లో సీట్స్ చాలా మిగిలిపోయినాయి అని చెప్పాను నేను. ఆ సీట్స్ మిగిలిపోయినప్పుడు నేను ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, అలాగే ఈ 2 రౌండ్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మాపప్ రౌండ్‌లో ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మాపప్ రౌండ్ మిగిలిపోయిన సీట్స్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు గాని నేను అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక్కొక్కరు ఆల్‌మోస్ట్ ఇండియాలో ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ ప్రయారిటీస్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది.
మరి ఇదే పని ఈ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అప్పుడు ఎందుకు చేయటం లేదు? మాపప్ రౌండ్ అంటే ఏంటి అర్థము? ఎక్కడా సీట్ రాకపోతే అంటే ఇక్కడ ఫస్ట్ రౌండ్ గాని, సెకండ్ రౌండ్ గాని, స్టేట్ కోటాలో గూడా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఎక్కడ సీట్ రాకపోతే వీళ్ళు మాపప్ రౌండ్‌కి పార్టిసిపేట్ చేస్తారు. ఈ మాపప్ రౌండ్‌లో వీళ్ళకి సీట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మాపప్ రౌండ్ అప్పుడైతేనేమో వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్ లిస్టు ఆల్‌మోస్ట్ ఒక 400 కాలేజెస్, 500 అలా పెట్టేస్తున్నారు. ఇంక్లూడింగ్ బీడీఎస్ అది. అదే మీరు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అప్పుడు తీసుకున్నట్లయితే ఎందుకు ఇన్ని కాలేజెస్‌ని మీరు వెబ్ ఆప్షన్స్ కింద పెట్టుకోవటం లేదు? అంటే ఒక 10 కాలేజెస్ పెట్టుకొని లేదా ఏపీ, తెలంగాణ ఓన్లీ కాలేజెస్ పెట్టేసుకొని గవర్నమెంట్ కాలేజెస్ ఆల్ ఇండియా కోటా ద్వారా వదిలేస్తున్నారు మిగతా కాలేజెస్‌ని. అప్పుడేమవుతుంది? ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ వచ్చేసి ఆ సీట్స్ అన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్‌లో 15% సీట్స్ ఉన్నాయి. ఆ 15% సీట్స్‌లో మన ఆంధ్ర, తెలంగాణలో మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వీళ్ళకి కాంపిటీషన్ లేరా? ఉన్నారు కదా! డెఫినెట్‌గా. అన్ని సీట్స్‌కి కూడా అందరికి 600కి పైగా రావాల్సిన అవసరం లేదు కదా! అంటే ఈ 50 ఛాన్సెస్ ఎవరైతే ఉన్నారో ఉంది కదా! వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంది కదా! లాస్ట్ ఇయర్ మీరు కొన్ని స్టేట్స్ తీసుకున్నట్లయితే బీహారు, అలాగే ఉత్తరప్రదేశ్ అలాంటివి తీసుకుంటే 450 ఇలా వచ్చినటువంటి స్టూడెంట్స్‌కి కూడా సీట్స్ వచ్చాయి. మరి వీళ్ళకెందుకొచ్చాయి అంటే వీళ్ళు అన్ని కాలేజెస్ పెట్టుకున్నారు. అంటే ఇది సమస్య ఒక తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు. అన్ని స్టేట్స్‌లో కూడా స్టూడెంట్‌కి అవేర్‌నెస్ లేకపోవటం వల్లనే మాపప్ రౌండ్‌కి హండ్రెడ్స్ ఆఫ్ సీట్స్ మిగిలిపోతున్నటువంటి కాజు. కాబట్టి ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మాపప్ రౌండ్‌లో మీరు వందలాది కాలేజెస్‌ని ప్రయారిటీస్ కింద ఎలా పెట్టుకుంటున్నారో, అలాగే ఫస్ట్ మీరు మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ లిస్ట్ ఔట్ చేసి పెట్టేసుకోండి. ఈ స్టేట్స్‌ని లిస్ట్ ఔట్ చేసుకున్న తర్వాత వీటిని కేటగరైజ్ చేసుకోండి. ఫస్ట్ కేటగరీ, అలాగే సెకండ్ కేటగరీ. ఈ ఫస్ట్ కేటగరీలో మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి స్టేట్స్, బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టేట్స్, కంఫర్టబుల్‌గా అంటే మీ పిల్లలకి రాకపోకలకి అందుబాటులో ఉండేటువంటి స్టేట్స్‌ని చూజ్ చేసుకోండి. సెకండ్ కేటగరీలో కొంచెం దూరంగా ఉన్నటువంటివి అవి కేటగరైజ్ చేసుకోండి. ఈ ఫస్ట్ కేటగరీ ఆఫ్ స్టేట్స్‌లో టాప్ 10 కాలేజెస్‌ని లిస్ట్ ఔట్ చేసుకోండి. అంటే సపోజ్ మీరిక్కడ ఒక 10 స్టేట్స్‌ని చూజ్ చేసుకున్నారనుకోండి. 10 అంటే 100. అంటే ఈ 100 కాలేజెస్ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వచ్చేసినియి. అంటే ఈ ఫస్ట్ కేటగరీలోనే నెక్స్ట్ లోయర్ కేటగరీ కాలేజెస్ ఉన్నాయి కదా! వీటిని ఇక్కడ లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండి. ఇది సెకండ్ లిస్ట్. నెక్స్ట్ అలాగే సెకండ్ కేటగరీ ఆఫ్ స్టేట్స్‌కొచ్చేసేయండి. ఇక్కడ కూడా టాప్ 10 కాలేజెస్‌ని ఫ్రమ్ ఈచ్ స్టేట్ చూజ్ చేసుకోండి. అవి ఇక్కడ లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఫోర్త్ స్టేజ్‌లో పెట్టుకోండి. ఇదే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ ఫర్ ఆల్ ఇండియా కోటా. ఇలా మీరు చూసినట్లయితే ఆల్‌మోస్ట్ ఒక 400 కాలేజెస్ వరకు ఎంబీబీఎస్‌కి మీకు రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇన్ని కాలేజెస్ గాని మీరు పెట్టినట్లయితే డెఫినెట్‌గా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. మీకు ఎంత దూరం వచ్చినా సరే మా పిల్లల్ని వెళ్లి చదివించుకుంటాము అనుకునేటువంటి ప్రతి ఒక్క పేరెంట్‌కి కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. అంటే అందరిని పంపించండి అని నేను చెప్పటం లేదు కానీ, ఎందుకు పంపించకూడదు అని మాత్రం క్వెషన్ చేస్తున్నాను. చక్కగా జాయిన్ చేయండి. ఎక్కడైనా చదువుకోవచ్చు కదండీ వాళ్ళు. ఎప్పుడు కూడా మన ఇంటి ప్రక్కనే మన స్టేట్‌లోనే ఉండరు కదా పిల్లలు. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా మేము వెళ్లి చదువుకుంటామని ధైర్యంగా గాని చెబితే తప్పకుండా మీరు వెళ్లి జాయిన్ చేయండి. సో, ఇలా మీకు చాలా మంచి అవకాశాలున్నాయండి. అంటే మీకు సీట్ వస్తుందో లేదో అని అనుకోవటంతోనే బి కేటగరీ సీట్స్‌కి ట్రై చేయటం, లేకపోతే లాంగ్ టర్మ్స్‌కి పంపించేయటము ఇలా కాదు. లాంగ్ టర్మ్‌కి వెళ్లి చదివించండి. కానీ మీరు పేరెంట్స్ ఏం చేయాలి అంటే ఇలా వర్కౌట్ చేయండి. సో, మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ విషయం తెలియక చాలా మంది కూడా స్టూడెంట్స్ అసలు వెబ్ ఆప్షన్సే పెట్టరు కాబట్టే మాపప్ రౌండ్‌లో సీట్స్ అన్నీ మిగిలిపోవటానికి గల కారణం. మాపప్ రౌండ్‌లో ఎలాగైతే మీరు వెబ్ ఆప్షన్స్ నంబర్ ఆఫ్ కాలేజెస్ లిస్ట్ ఔట్ చేస్తున్నారో, ఏదో ఒకటి రావాలి. ఎక్కడొచ్చినా పంపిస్తామని ఇక్కడిస్తారు స్టేట్‌మెంట్ పేరెంట్స్. ఎందుకంటే అన్ని కౌన్సెలింగ్స్ చూసి అలసిపోయి ఉంటారిక్కడ. అలసిపోయి నిరుత్సాహంతో ఉన్నప్పుడేంటంటే, ఎంత దూరమొచ్చినా జాయిన్ చేసేస్తాం మేడం అని చెప్తారు. అప్పుడు మాత్రం వరుసగా ఒక 400, 500 కాలేజీలు పెట్టేస్తూ ఉంటారు. ఆ పని మొదటి నుండి చేయమని చెప్తున్నాను నేను. ఫస్ట్ రౌండ్‌లో చేయండి. సెకండ్ రౌండ్‌లో చేయండి. ఇది ఆల్ ఇండియా కోటాలో చేయండి. అలాగే స్టేట్ కోటాలో కూడా చేయండి. అర్థమైంది కదా! ఈ రకంగా కానీ మీరు
వెబ్ ఆప్షన్స్ కానీ మొదటి రౌండ్ నుండి కానీ పెట్టుకుంటే డెఫినెట్‌గా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ లభిస్తాయని చెప్తున్నాను. అర్థమైంది కదా! సో, మీరు తప్పకుండా ఈ విషయం గురించి ఆలోచించండి. అంతేకాకుండా మీకు అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? మరిప్పుడు మేమెలా చూసుకోవాలి? ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మాకు ఆ డేటా అంతా ఎలా లభిస్తుంది అని మీరు చింతించకుండా, నేనే ఆల్రెడీ ప్రిపేర్ చేశాను డేటాని. ఆ డేటాను కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఆ లింక్‌లో మీకు చక్కగా ఎక్సెల్ షీట్ ఉంటుంది. ఆ ఎక్సెల్ షీట్‌లో అన్ని స్టేట్స్‌కి సంబంధించి నేను ఆల్‌మోస్ట్ అన్ని కాలేజెస్‌ను కూడా కవర్ చేస్తూ లిస్ట్ ప్రిపేర్ చేయటం జరిగింది. నేను మీకు ఈ డేటానంతా కూడా రెడీ చేసింది టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నటువంటి మెంబర్స్ హెల్ప్ తీసుకొని చేయటం జరిగింది. వాళ్ళ నుండి నేను డేటాని కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ చెప్తున్నానండి. సో, తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనే విషయాన్ని గ్రహించండి. ఇంతకుముందు వీడియోస్ క్రింద మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్‌కి మేము అప్పీల్ చేస్తున్నాము. వేరే స్టేట్స్‌కి వెళ్లి మీరు జాయిన్ అవ్వండి అని చాలా మంది కూడా హైయెస్ట్ స్కోర్స్ వచ్చినటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. కేవలము హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మాత్రమే కాదు, మిడిల్ రేంజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్‌కి కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ద్వారా సీట్ పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని గ్రహిస్తారు అని నేను భావిస్తున్నాను. ఎంబీబీఎస్ మాత్రమే కాదండి. ఈవెన్ బీడీఎస్ సీట్ కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా పొందగలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ బీడీఎస్ కాలేజెస్ లిస్ట్ కూడా ఉంది. సో, మీరు తప్పకుండా ఎంబీబీఎస్ గాని, బీడీఎస్ గాని ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్స్ పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు తప్పకుండా ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను. నాకు తెలిసి చాలా స్టేట్స్‌లో కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి కూడా ఈ ఆల్ ఇండియా కోటా మీద అవగాహన తక్కువ కాబట్టి, దయచేసి మన స్టేట్స్ వాళ్ళైనా సరే కనీసం ముందుకొచ్చి ఇలాంటి కాలేజెస్‌ని చూజ్ చేసుకొని మీరు ఫ్రీ సీట్స్‌ని పొందాలి అని నేను రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా దానికి తగినట్లుగా నిర్ణయం తీసుకొని పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని ఎంత దూరం వచ్చినా సరే ఐఐటీ స్టూడెంట్స్, ఎన్ఐటీ స్టూడెంట్స్ మాదిరిగా మీ పిల్లల్ని కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి కాలేజెస్, స్టేట్స్‌కి పంపించి చదివించాలి అని మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ స్టూడెంట్స్ తరపున ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ.